జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ద్వాదశ రాశులు అంటే మనకి ముందుగా ఎలా అంటే 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి 2025 సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర సంక్రాంతి, అలానే మకర కనుమ, మకర భోగి, అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా వచ్చేటువంటి పండుగలందరికీ మీకు శుభాకాంక్షలు. అలానే మనకి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి 2025 సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, ఈ 2020 సంవత్సరంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కొంతమేర శుభం అశుభం కలిగేలాగా మిశ్రమ ఫలితాలు ఉండేలాగా కొన్ని రాశులు ఉన్నాయి. అలానే మనకి ఈ 2020 సంవత్సరంలో కొన్ని రకాల గ్రహాలు, పెద్ద పెద్ద గ్రహాలు మారేలాగా ఉన్నాయి కాబట్టి అందులోని గురువు, రాహువు, కేతువు, శని, శుక్రుడు, బుధుడు, ఇలాగా మనకి ఏవైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర అదృష్టం కూడా నైటే కోటీశ్వరులు అయ్యేలాగా, లాటరీ టికెట్ తగిలిందా అనేటట్టుగా ఉంది. కాబట్టి ఆ మేర మనకి ద్వాదశ రాశుల వారికి ఇప్పటివరకు ఎలా ఉంది, 2024 డిసెంబర్ 31 వరకు ఎలా ఉంది, 2025 జనవరి 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది, అంటే మనకి డిసెంబర్ 31 వరకు ఎలా ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే కనుక ముందుగా మనం చూసినట్లయితే కనుక మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి గత 5 సంవత్సరాలు 7.5 సంవత్సరం నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఆ శని భగవానుడు 10వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి అలానే ఈ శని భగవానుడు గత 2.5 సంవత్సరం 10వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అలానే మనకి ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో కూడా ఈ ధనుర్మాసంలో ఏదైతే మనకి ఈ ధనుర్లగ్నంలో ఈ గ్రహంలోని ఈ ధనుర్రాశిలో ఏదైతే రవి భగవానుడితో బుధుడు ఉన్నారు. అలానే మనకి కుంభరాశిలో వచ్చేసి శని భగవానుడితో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ రాశి ప్రెడిక్షన్ ప్రకారంగా మార్చి 29వ తారీఖు సాయంత్రం 4:21 శని భగవానుడు మీనరాశిలోకి రావడం జరుగుతోంది. తర్వాత అదే మే నెలలో 15వ తారీఖున మనకి రాహువు, కేతువు కూడా మారుతున్నారు. అలానే మనకి శుక్ర భగవానుడు కూడా 40 రోజులకు ఒకసారి మారుతున్నాడు, నెల నుంచి 40 రోజులకు ఒకసారి. అలానే బుధుడు కూడా మారుతున్నారు. కాబట్టి ఈ మేర గ్రహరీత్యా చూసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా బాగుందని మనం చెప్పొచ్చు. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ఒక 2025 సంవత్సరంలో ఉంటాయని కూడా మనము చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్టయితే కనుక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సరే ముందుకి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా మనకి ఏదైనా పనులు అనుకుంటే మేషరాశి వాళ్ళకి కాకపోవడం, ఆర్థిక స్థితిగతులు, పెళ్ళిళ్ళు కాకపోవడం వయసు వచ్చినా, అలానే మనకి పెళ్ళిళ్ళు అయినప్పటికీ పిల్లలు కలకపోవడం, అలానే మనకి భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఆర్థిక సమస్యలు, జాబు సరిగా లేకపోవడం, ఇప్పటివరకు ఎవరైతే బాధిస్తున్నారో 10వ స్థానంలో శని భగవానుడు అంటే మీరు ఆర్థిక స్థితిగతుల్లో వెనకపడి ఉండటం, అలానే మాట పట్టింపు రావటం, అలానే మనకి శత్రు బాధ ఎక్కువ ఉండడం, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 2025 సంవత్సరం ఖచ్చితంగా మీ అందరికీ కూడా శుభదాయకమైనటువంటి శుభదినాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఉండేటానికి ఆస్కారం ఉంటుంది. అలానే గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేదానికి ఈ శని భగవానుడు 11వ స్థానంలో వస్తున్నారు. కాబట్టి కొంతమేర కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు మాత్రము కొంత ఆగితే మరి మంచిది. అలానే పాత వ్యాపారాలు ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక ఆ వ్యాపారాలను ముందు సరిగా సాగించడము, అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొత్తగా చేయకపోవటం మరీ మంచిది. అలానే పార్ట్నర్షిప్ వ్యవహారాలు అయితే ఖచ్చితంగా గొడవలు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎవరైతే మనతో పాటు ఉంటారో వాళ్ళే శత్రువులుగా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆమె ఏదైతే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానివ్వండి, పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి పెద్దగా అనుకూలంగా లేదు. అయితే మీకు పార్ట్నర్షిప్ ఒకటే కాకుండా ఏదైతే మనీ మ్యూచువల్స్ కానివ్వండి, మనీ సర్క్యులేషన్స్ వ్యాపారాలు, ఆన్లైన్ బిజినెసెస్ కూడా మీకు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో కొత్తగా ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కాకుండా అలానే లేడీస్ ఎంపోరియం కానివ్వండి, హోటల్స్, అలాంటి రంగాలు, పాల బిజినెస్లు, పాల ఉత్పత్తులకు సంబంధించిన బిజినెస్లు కానివ్వండి, ఏదైనా గోశాలను నిర్మించడం, ఏదైనా ఆశ్రమాలు, ట్రస్టులు లాంటివి నిర్మించడం లాంటివి మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలం. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. కాకపోతే మీకు పక్కనే ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీకు ప్రమాదశాత్తు ఎక్కువగా మీకు శత్రుత్వం ఏర్పడేదానికి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీకు 10వ స్థానం నుంచి 11వ స్థానానికి శని భగవానుడు వెళ్తున్నారు. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీ కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, మీ పిల్లల్ని తప్పితే మీ నాన్నగారు, మీ అమ్మగారు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, మీ వాళ్ళు తప్పితే
ఎదురుగా ఉన్నటువంటి చుట్టాలు కానీ, పక్కాలు కానీ, ఏళ్ళు కాళ్ళు ఇడిచినటువంటి చుట్టాలు కానీ, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మేసి, ఫ్రెండ్స్ని కానీ, రిలేషన్స్ కానీ ఇలాంటి వాళ్ళని నమ్మేసి కనుక మీరు ఆ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి మీ ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ చెప్తే కనుక ఖచ్చితంగా మీకు శత్రు భయం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ఇలాంటి భయాలన్నీ పోయేదందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చెప్పుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చెప్పుకుందాం. అలానే మనకి మొత్తం మేము చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేస్తే స్వంతగా వ్యాపారం మొదలుపెట్టుకోండి. అదే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళైతే కనుక వీసా పాస్ అయ్యేసి ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి మీ ఓన్గా ఏదైతే అడుగులు వేస్తారో అది సక్సెస్ అయ్యేదానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఓన్గా అడుగులు వేయండి. ఓన్గా మీరు స్వతహాగా మీరు మొదలుపెట్టింది ఏదో కూడా 100% సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. మీరు సంవత్సరం మొత్తం కూడా మీరు బాగుండేందుకు, సంవత్సరం మొత్తం కూడా మీరు అన్ని రకాల గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కానివ్వండి, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు కానివ్వండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానివ్వండి, మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇవన్నీ కూడా తొలగేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు ఏంటనేది మనం చూసినట్టయితే కనుక మీకు దగ్గరలో కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ, లేదా కుమారస్వామి ఆలయం కానీ, లేదా అయ్యప్ప స్వామి వారి ఆలయం కానీ ఉన్నట్టే కనుక మీరు వారంలో ఒక రోజైనా సరే ఒక బుధవారం రోజున అలాగా మీరు నెల మొత్తంలో ఒక బుధవారం అయినా సరే మీరు అక్కడ 5 ఒత్తులేసి పంచదీపం అంటారనమాట. పంచొత్తుల దీపంతో, పంచభూత దీపం, పంచొత్తుల దీపం అంటారనమాట. ఇది ఈ పంచవత్తుల దీపంతో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే, మట్టి ప్రమిదిలో 5 ఒత్తులేసి ఆవు నెయ్యితో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మీకు ఒక అరకిలో నువ్వులు, ఒక అరకిలో గోధుమలు, ఒక అరకిలో జొన్నలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీరు నెలకొక్కసారి అయినా సరే, అమావాస్య పౌర్ణమికైనా, పౌర్ణమి అమావాస్యకైనా సరే, నెల మొత్తంలో ఒక రోజైనా సరే కనుక మీరు ఈ పైనుంచి కింద వరకు ఎట్లయితే మనకు ఉన్నదో ఇలా ఎడం చేత్తో తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసుకొని కనుక ఈ మూటిని ఆ దిష్టి తీసుకున్నటువంటి ఈ 3 రకాల వస్తువుల్ని కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి నదీ ప్రాంతాన, సముద్ర ప్రాంతాన, కాలువలు, నదులు ఏవైతే కోనేరులు ఉన్నాయో, మీకు సమీప దూరంలో ఏవైతే కాలువలు ఉంటాయో వాటిలో ఆ నీటిలో కనుక వదిలినట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహపీడ, గ్రహదోష, పూర్వీకుల శాపం కూడా మీకు తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులకి ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు చేసినటువంటి ఎంత పుణ్యం అయితే వస్తుందో ఇలాంటి చిన్న ప్రయోగాలు చేస్తే కూడా అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు రాజుల్లాగా జీవించాలి. అలానే రాష్ట్రాన్ని కూడా పాలించేటువంటి రాజుల్లాగా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. స్వతహాగా మీరు అడుగులు వేయండి. జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. 2020 సంవత్సరానికి అందరికీ కూడా నమస్కారం అండి. అయినా సరే మీరు అక్కడ 5 ఒత్తులేసి పంచదీపం అంటారనమాట. పంచొత్తుల దీపంతో, పంచభూత దీపం, పంచొత్తుల దీపం అంటారనమాట. ఇది ఈ పంచవత్తుల దీపంతో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే, మట్టి ప్రమిదిలో 5 ఒత్తులేసి ఆవు నెయ్యితో కనుక మీరు దీపారాధన చేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే మీకు ఒక అరకిలో నువ్వులు, ఒక అరకిలో గోధుమలు, ఒక అరకిలో జొన్నలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీరు నెలకొక్కసారి అయినా సరే, అమావాస్య పౌర్ణమికైనా, పౌర్ణమి అమావాస్యకైనా సరే, నెల మొత్తంలో ఒక రోజైనా సరే కనుక మీరు ఈ పైనుంచి కింద వరకు ఎట్లయితే మనకు ఉన్నదో ఇలా ఎడం చేత్తో తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసుకొని కనుక ఈ మూటిని ఆ దిష్టి తీసుకున్నటువంటి 3 రకాల వస్తువుల్ని కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి నదీ ప్రాంతాన, సముద్ర ప్రాంతాన, కాలువలు, నదులు ఏవైతే కోనేరులు ఉన్నాయో, మీకు సమీప దూరంలో ఏవైతే కాలువలు ఉంటాయో వాటిలో ఆ నీటిలో కనుక వదిలినట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహపీడ, గ్రహదోష, పూర్వీకుల శాపం కూడా మీకు తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు అనుకున్నటువంటి పనులకి ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు చేసినటువంటి ఎంత పుణ్యం అయితే వస్తుందో ఇలాంటి చిన్న ప్రయోగాలు చేస్తే కూడా అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు రాజుల్లాగా జీవించాలి. అలానే రాష్ట్రాన్ని కూడా పాలించేటువంటి రాజుల్లాగా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. స్వతహాగా మీరు అడుగులు వేయండి. జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. 2020 సంవత్సరానికి అందరికీ కూడా